విశ్వసనీయత, రిలయబిలిటీకి పర్యాయ పదం అంటే ఏదైనా ఉంది అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వృషభ రాశి. ఓకే, వృషభ రాశి అంటే వృషభ రాశి వేరు, రిలయబిలిటీ వేరు అని చెప్పలేను. ఓకే, వాళ్ళు ఒకసారి గినక మనసులో ఒకటి గినక వాళ్ళు బీజం కింద తీసుకున్నారు, ఒక వ్యక్తి పట్ల నమ్మకం కానీ, ఒక ప్రణాళికని కానీ, ఒక అంబిషన్ గోల్ని సెట్ చేసుకున్నారు అనుకోండి, అది అంత ఈజీగా వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు ఆత్మవిశ్వాసం అని కూడా అంటారు. అంటే ఆత్మవిశ్వాసం కన్నా ఎక్కువగా ఒక దృఢ సంకల్పం ఎక్కువ ఉంటుంది. సో ఈ విశ్వసనీయత అన్నది వీళ్ళ జీవితంలో ఒక వెన్నుముక్క లాంటిది. అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైనటువంటి ఆశయాలకి అదొక వెన్నుముక్క. అంటే వాళ్ళు వాళ్ళ పట్ల అంత ఆత్మవిశ్వాసంతో, అంత స్పష్టతతో ఉంటారు వాళ్ళు. సో ఈ శని వక్రి అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వక్రగమనంలో ఉన్నటువంటి తిరోగమనంలో ఉన్నటువంటి శనిగ్రహము వీళ్ళ రాశి ప్రకారం ఏంటి, వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు. అయితే ఈ వక్రి అంటే ఏంటంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము మనిషి తనకు నచ్చినట్లు, ఇది కేవలం జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తున్నాను, మనిషి తనకు నచ్చినట్లు తనకు ఆలోచనలు, తన కోరికలు, తన జీవితంలో అనుకోవాలనుకున్నవి ఆచరణలకు వచ్చేటివి, వాటికి అనుగుణంగా తను చేసేటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యాచరణ అన్నీ కూడా ఆప్టమిస్టిక్ ఉంటాడు. అంటే తన ఆశావాద దృక్పథంతోనే ఉంటాడు. అదన్నీ అయిపోవాలి, జరగాలి, నెరవేరాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. సో ఈ వక్రిలో ఉన్నటువంటి శని గురించి మనం మాట్లాడుకుంటే, శని వక్రిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే, మీనరాశిలో ఉన్నటువంటి శని వక్రగమనంలోకి వెళ్ళడం అంటే ఏంటంటే కుంభరాశి వైపు ప్రయాణిస్తున్నాడని అర్థం. కానీ నిజంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ విశ్లేషణ తప్ప ఖగోళం ప్రకారం దాని వివరణ వేరే ఉంటుంది. భూభ్రమణం వల్ల మనకి ఒక ఇల్యూజనరీ ఆప్టికల్ ఇల్యూజన్ ఏంటంటే శని వక్రగమనం నడుస్తున్నట్టు మనకు ఒక ఇమేజ్ అట్లా అనిపిస్తుంది మనకి, కానీ అది నిజంగా కాదు. అది కాదు. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే వక్రగమనంలో ఉన్నటువంటి శని ఏ రాశి నుంచి ఏ వక్రగమనంలోకి వెళ్తున్నాడు, తిరోగమనం ఎక్కడ వెళ్తున్నాడు అంటే కుంభరాశి వైపు. మరి కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు? రాహు ఉన్నాడు. రాహువు శని ఇద్దరు మిత్రులా శత్రులా? జ్యోతిష శాస్త్ర ప్రకారం పరమ మిత్రులు. రాహువు శని శుక్రుడు పరమ మిత్రులు వీళ్ళు. అయితే మరి ఈ రాహు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు కదా, వక్రగమనంలో ఉన్న రాహు యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా తీసుకుంటాడు. శని తాను ఏదైతే క్రమశిక్షణకి, ప్రిన్సిపల్స్కి, డిసిప్లైన్కి, ఒక మినిస్ట్రీ అనుకోండి, ఈ లక్షణాలన్నిటికి కూడా శని ఆధిపత్యం వహిస్తాడు.